హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనము మునక్కాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మునక్కాయలు యాక్చువల్లీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆ రోజు చేసేటప్పుడు. తరుణ్ మధ్యాహ్నం 3ంటికి అలా పీకించేసుకొని వీటిని ఈవినింగ్ తెచ్చేసాడనమాట బెంగళూరుకి. సో ఈవినింగ్ 7-7:30 ఆ టైంలో చేశానమాట ఇది కర్రీ. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి మునక్కాయలు. ఫస్ట్ బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో సాసులు జీలకర్ర వేసి చిట్లిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని తిరగబాతు ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటా కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత మునక్కాయలు వేసుకోండి. మునక్కాయలు ముందే కడిగి పెట్టుకోండి. అండ్ సో ఈ మునక్కాయలు వేసేసిన తర్వాత కొంచెం అందులోకి రాళ్ళుప్పు అండ్ పసుపు వేయండి. రాళ్ళుప్పు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే నున్నుటి ఉప్పు వేస్తే మీకు ఉప్పు తొందరగా ఎక్కువ అయిపోతుంది. సో చూసుకొని రాళ్ళుప్పు వేసుకొని పసుపు కూడా వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అడుగంటేస్తుంది అనమాట తొందరగా. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే కొంచెం చూసుకొని తొందరగా కలిపెట్టుకోండి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా 70% మునక్కాయలు తిరుగుబాటులోనే ఉడికే వరకు వెయిట్ చేయండి. ఇంకా మసాలా యాడ్ చేసుకోండి. 70-80% ఉడికిన తర్వాత మసాలా కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ కొంచెం లైట్గా ఒట్టి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేసుకొని బాగా మెదిగిన తర్వాత అందులోకి మసాలా పొడి అండ్ ఒట్టి కారం పొడి, నేను ఇది కూడా ఇంటి నుంచే తెప్పించుకుంటాను, అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అండ్ కొత్తిమీర పుదీనా ఉంటే ఇందులోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. కొత్తిమీర పుదీనా అట్ దట్ టైం ఇంట్లో లేనందుకు నేను స్కిప్ చేశాను అనమాట. సో మీరు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇలా మసాలా వేసిన తర్వాత బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా తెరిలిన తర్వాత ఎగ్స్ యాడ్ చేయండి. నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను ఎగ్స్ యాడ్ చేసేటప్పుడు. సో ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా 5 మినిట్స్ ఉడికితే చాలండి, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 70-80% తిరుగుబాటులోనే ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి. తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉడికితే మరీ మెత్తగా అయిపోతే కూడా చాలా బాగోదు, అందుకనేసి అక్కడే ఆఫ్ చేసేసుకోండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నది ఇంటి నుంచి వచ్చిన కారం పొడులు అండి. ఇది డార్క్ రెడ్లో ఉండేది వచ్చేసి సాంబార్ కారం పొడి అండ్ లైట్ రెడ్ ఉండేది ఒట్టు కారం పొడి అనమాట. టేస్ట్ ఇంట్లో రుబ్బుకుంటేనే చాలా బాగుంటుంది కాబట్టి ఇయర్కి అయ్యాన్ని ఒకేసారి ఇంటి నుంచి తెప్పించేసుకుంటాను అనమాట. అండ్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, ఎప్పుడైనా మీకు ఫుల్ వీడియో పెడతాను.